హాయ్ స్టూడెంట్స్, ఫేజ్ 3 ఆర్జీకేటీ సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది. ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని ఇచ్చాడు కదా. జనరల్, బిఎస్జి, పిహెచ్ కేటగిరీ, సిఏపి కేటగిరీస్ అన్ని లిస్ట్ వచ్చేసింది. అండ్ ఫేజ్ 3 స్లైడింగ్ లిస్ట్ కూడా వచ్చింది, సెలక్షన్ లిస్ట్. సో ఈ లిస్ట్ పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ లిస్ట్ లో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఎప్పుడు కౌన్సిలింగ్ ఉందంటే ఇక్కడ ఇచ్చాడు, ఎక్కడ అటెండ్ కావాలి కూడా ఇచ్చాడు. 23/7/2026 యూ పవర్ బిఎస్జి కేటగిరీ ఆర్కే వ్యాలీ. ఇక్కడ సెలెక్ట్ అయిన కేటగిరీ అండ్ దానికి ఏ ట్రిపుల్ సెలెక్ట్ అయ్యారు, ఎప్పుడు కౌన్సిలింగ్ ఉందనేది పూర్తి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ admissions.rgkt.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీరు పూర్తిగా ఇక్కడ జనరల్ కేటగిరీ అయితే జనరల్ ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళు సెలెక్ట్ అయిన లిస్టు. సో చాలా మంది మళ్ళీ ఫేజ్ 3 లో సెలెక్ట్ కావడం జరిగింది, డ్రాప్ కావడం వల్ల వేరే వాళ్ళు. ఇదంతా జనరల్ కేటగిరీ. దీని తర్వాత చూడండి, హెచ్ఐ హియరింగ్ ఇంపైర్డ్ కేటగిరీ, ఐడి ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, ఓహెచ్ కేటగిరీ, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్, తర్వాత విఐ విజువల్లీ ఇంపైర్డ్ కేటగిరీకి సంబంధించిన మొత్తం లిస్ట్ దీంట్లో ఉంది. సో మీరు దీంట్లో ఉండాలి లేదో చూసుకోండి. సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ కంగ్రాచులేషన్స్ థర్డ్ ఫేజ్ లో. అండ్ స్లైడింగ్ పెట్టుకున్న వాళ్ళు ఫేజ్ 3 లో క్యాంపస్ స్లైడింగ్ పెట్టుకున్న వాళ్ళ లిస్ట్ కూడా వచ్చేసింది. సో ఈ లిస్ట్ మీరు ఇక్కడ ఈ లిస్ట్ లో ఇక్కడ ఉంది, దీంట్లో చూసుకోవచ్చు మీరు. ఇది ఫేజ్ 3కి సంబంధించిన టోటల్ లిస్ట్. సో ఎక్కడ చూసుకోవాలంటే admissions.rgukt.in అనే వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు. సో అందరూ ఓపెన్ చేస్తున్నట్టున్నారు, సర్వర్ బిజీగా ఉంది. దీనిపైన క్లిక్ చేయండి, స్లైడింగ్ వాళ్ళ లిస్ట్ వస్తుంది. ఇది వచ్చేసి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్. సో ఈ లిస్ట్ లో మీ పేరు ఉన్నట్లయితే 23rd మీరు కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎవరెవరు ఎక్కడ అటెండ్ అవ్వాలనేది ఇక్కడ ఇచ్చారు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్. నూజివీడు సెలెక్ట్ అయిన వాళ్ళు నూజివీడు క్యాంపస్, తర్వాత ఆర్జేకేటీ ఆర్కే వ్యాలీకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఆర్కే వ్యాలీ, దాని తర్వాత శ్రీకాకుళం క్యాంపస్ సెలెక్ట్ అయిన వాళ్ళు శ్రీకాకుళం, ఒంగోలు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఆర్కే వ్యాలీ. సో ఆర్కే వ్యాలీలో రెండు, ఒంగోలు సెలెక్ట్ అయిన వాళ్ళు, ఆర్కే వ్యాలీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరు కూడా ఆర్కే వ్యాలీ అటెండ్ అవ్వాలి. శ్రీకాకుళం క్యాంపస్ అండ్ నూజివీడు వాళ్ళు నూజివీడు క్యాంపస్ లో అటెండ్ అవ్వాలి. ఇంకా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి, కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి స్టూడెంట్ లాగిన్ ఉంది కదా, ఈ స్టూడెంట్ లాగిన్ పైన క్లిక్ చేశారంటే డౌన్లోడ్ ఫేజ్ 3 కాల్ లెటర్ ఇప్పుడు వస్తుంది చూడండి, స్క్రోలింగ్. డౌన్లోడ్ ఫేజ్ 3 కాల్ లెటర్స్ ఆఫ్టర్ లాగిన్ టు ప్రొఫైల్. సో ఇక్కడ స్టూడెంట్ లాగిన్ లో పోయి మీ స్టూడెంట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత లాగిన్ అయ్యి మీరు కాల్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని 23rd మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది.